రాష్ట్ర వ్యాప్తంగా చేపల ఉత్పత్తి కేంద్రాలని అభివృద్ధి చేయాలనేటువంటి ప్రధాన డిమాండు మా సంఘం చేస్తూ ఉంది. అదేవిధంగా ఉచిత చేపలను ప్రభుత్వం ఇస్తూ ఉంది. అవి నాణ్యమైనటువంటి ఇవ్వట్లేదు కాబట్టి నగదు జమ తమ సొసైటీలలో ఇవ్వాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మే 15 తారీఖు నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా ఇంద్రపార్క్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మా ధర్నాకు మద్దతుగా అదేవిధంగా చేపల ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించడం కోసం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లన్న గారు మా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ దీన్ని పరిశీలించడం కోసం వచ్చారు. వారు అదేవిధంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పౌడాల యాదన్న గారు, అదేవిధంగా మా సంఘం తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లేల బాలకృష్ణ గారు, మన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సామెల్ గారు, అదేవిధంగా జగన్ గారు, మిగతా పార్టీ నాయకులు, అదేవిధంగా మా సంఘం జిల్లా అధ్యక్షులు చినమోహన్ శంకర్ గారు, అదేవిధంగా మిగతా నాయకులంతా ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు ఒకటే సీడ్ కేంద్రం ఈరోజు ఇబ్రాహీంపట్నం చెరువుల సీడ్ కేంద్రం ఉన్నది. ఈ పెద్ద చెరువు ఈరోజు రంగారెడ్డి జిల్లా పెద్దది చెరువు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీడ్ కేంద్రాన్ని ఇక్కడ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరు కూడా తెలియకుండానే మత్స్యకారులతో కనీసం చర్చించకుండా, మత్స్యకార సంఘాలతో చర్చించకుండా ఈ ఉత్పత్తి కేంద్రాన్ని కూల్చడం జరిగింది. గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ శిలాపలకం వేసి చేపల మార్కెట్ కడతామని చెప్పేసి పక్కన కడతామని చెప్పారు. మేము అప్పుడు పక్కన కడతామంటే సరే అనుకున్నాం. కానీ ఉన్నటువంటి సీడ్ కేంద్రాన్ని కూల్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి మా సంబంధించినటువంటి ఏంటంటే ఈ సీడ్ కేంద్రాన్ని పునరుద్ధరణ చేయాలి, 2 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించి పునరుత్పత్తి చేయాలని చెప్పేసి మా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.